స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే హాట్ టాపిక్, కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం. అయితే షర్మిల చేరిక ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని ఎట్లా చూడాలి? ఆమె చేరిక వల్ల జరిగేటువంటి రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిమాణం జరుగుతుంది? వైఎస్ షర్మిల గారు వాళ్ళ సోదరునితో కలిసి ఈ రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో జగన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళిన సందర్భంలో ఆ పార్టీ బాధ్యతలను ఆమె భుజాన వేసుకొని పాదయాత్ర నిర్వహించి జగనన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పేసి ఆమె ఆ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినారు. తర్వాత మరి వారి మధ్య ఏం భేదాభిప్రాయాలు వచ్చాయో తెలియదు, కానీ కామ్గా ఉన్నారు. చాలా కాలం ఆమె ఎలాంటి రాజకీయ మాటలు కానీ, ప్రసంగాలు కానీ, వ్యవహారాలు కానీ ఏం లేవు. వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు అవి చూసుకుంటూ కాలం గడిపినారు. అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఆమె రాష్ట్ర రాజకీయాలలో ఆమె పునఃప్రవేశం చేసినట్లయింది. తెలంగాణలో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి వైఎస్ఆర్టీపీ అని పెట్టేసి పార్టీని స్థాపించి అక్కడ ఆమె విస్తృతంగా తెలంగాణలో పర్యటించారు. మళ్ళీ ఆమె ఏ ఆలోచనతోనో పార్టీని నిర్వహించలేకపోవడం, ఇంకో రకంగా కానీ కాంగ్రెస్లో విలీనం చేయాలనే ప్రయత్నాలు తెలంగాణ ఎన్నికలకు ముందే జరిగినాయి. అది అందరికీ తెలిసినది. అయితే అక్కడ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఆమె పార్టీని అప్పట్లో విలీనం చేసుకోవడానికి పార్టీ కూడా వెనకంజ వేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇప్పుడు తాజాగా మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి రానున్న మార్చి ఏప్రిల్ నెలల్లో జరిగే ఎన్నికల సందర్భంలో ఆమె పార్టీని కాంగ్రెస్ కలుపుకొని ఆమెను ఒక గౌరవప్రదమైన పదవిలో నియమించే ఆలోచన చేస్తుంది. ఈ సందర్భంలో అంటే షర్మిల గారి రాక కారణంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిమానంగా చూస్తారు. అంటే జగన్ రెడ్డి గారికి ఎంత విలువ ఇస్తారో అంతకంటే ఎక్కువ విలువ షర్మిల గారికి కూడా ఇచ్చినారు. ఇప్పుడు తాజాగా ఆమె కాంగ్రెస్లోకి రావడం వల్ల ఆ అభిమానం అలాగే కొనసాగుతుందా, లేకపోతే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసింది కాబట్టి, వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేసింది అన్న ఈ నమ్మి ఆమెను కూడా కాంగ్రెస్లో భాగంగానే చూస్తారా అన్నది కొద్ది రోజులు ఆగితే కానీ మనం పూర్తిగా విశ్లేషించడం సాధ్యం కాదు. సార్, ఏపీ తెలుగు రాష్ట్రాలను రెండుగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ గాయం మానలేదు. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు దాన్ని డైజెషన్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు సరే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి స్వీకరిస్తారు, స్టార్ క్యాంపెయినర్గా అవకాశం ఇస్తారు, ఆమెతో పోయేటువంటి ఆ ప్రభావం చూపగలదా ఈ రాష్ట్రంలో? కష్టమే. ఎందుకనంటే ఆమె రాజకీయ అనుభవము అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్తో ముడిపడి ఉండింది. వైఎస్ఆర్ కాంగ్రెస్తో ముడిపడి ఉన్న షర్మిల గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని బలపరిచే పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఎందుకు అనంటే ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర విభజనను సంపూర్ణంగా కోరుకోలేదు. దీని నుంచి కాంగ్రెస్ ఆ రోజు ఏమాత్రం బెదరక కేవలం మాకు తెలంగాణ ఉంటే చాలు, ఆంధ్రప్రదేశ్తో పని లేదు అన్నట్టుగా వ్యవహరించి లోక్సభలో గందరగోళము సృష్టించి ఈ రాష్ట్రాన్ని విభజించినారు. దాని నుంచి ప్రజలు ఇంకా కోలుకోవడం లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీని బలపరిచే నాయకుడు ఎవరు ఆ పార్టీకి కనిపించలేదు, ఎవరు లేరు కూడా. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలన్న కోరిక కూడా ఆ పార్టీ కేంద్ర నాయకత్వంలో కూడా కనిపించలేదు. దీన్ని వదిలేసిన రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి లీడర్లు ఆ కార్డుని ఎత్తుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి, కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా మోసే కార్యకర్త కానీ లీడర్ కానీ లేకపోవడం కదా ప్రధాన కారణం. అవును, అదే నేనంటున్నది. ఆ నాయకత్వాన్ని తీసుకురావాలి, కాంగ్రెస్ను మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్లో బలపరుచుకోవాలి అన్న
ప్రయత్నాలు కేంద్ర నాయకత్వమే చేయలేదేమో అని అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే. అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షులను ఇప్పుడు చీటికి మాటికి మారుస్తున్నారు వాళ్ళు. ఎక్కువ కాలం కూడా ఉంచడం లేదు పీసీసీ అధ్యక్షులను. ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ను బలోపేతం చేస్తారా లేదా అన్నది కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరడం వల్ల మిగతా అన్ని పార్టీల కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది. సార్ మీరు చెప్పండి, తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఒక పార్టీని తను సక్సెస్ఫుల్గా నడిపించలేదు, విలీనం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. పోటీ చేయకుండానే విలీనమైనటువంటి పార్టీ. మనం గతంలో ప్రజారాజ్యం పార్టీ చూస్తే పోటీ చేసింది, ఒక 28 స్థానాలు గెలుచుకుంది. కరెక్ట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఆ జనసేన పార్టీ పోటీలో ఈసారి నిలబడింది, గతంలో ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ పోటీ చేయకుండానే విలీనం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి. మరి ఆమె అక్కడ పార్టీని నడిపించలేదు, అటు జాతీయ పార్టీ నడిపించే క్యాపబుల్ ఉన్నటువంటి లీడర్ అంటారా? అదే ఇప్పుడు వైఎస్ఆర్ గారికి సమైక్యవాది అన్న ముద్ర బలీయంగా ఉండింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా షర్మిలమ్మ గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే ఈ రాష్ట్ర విభజన జరిగిండేది కాదని చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. అటువంటి సందర్భాలన్నీ గుర్తుపెట్టుకొనే అక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇబ్బంది వస్తుందేమోనన్న కారణంతోనే ఆ రోజు విలీనం చేసుకోలేదని నేను సేకరించిన సమాచారంలో ఉంది. లేకపోతే అప్పుడే జరిగిండేది విలీనం అనేది, ఆ ఎన్నికలకు ముందే జరిగిండేది. అసలు వైఎస్ఆర్ చనిపోవడానికి, లేకపోతే తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని, అక్రమ కేసులు పెట్టారని విజయమ్మతో పాటు జగన్మోహన్ రెడ్డి, షర్మిలమ్మ ప్రతి ప్రోగ్రాంలో జగనన్న వదిలిన బాణాన్ని నేనంటూ జనాన్ని మోటివేషన్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే వాళ్ళకి మనుగడ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని ఆహ్వానించేటువంటి అవకాశం ఉందా? వాళ్ళ అంగీకరిస్తారు? ఇది రాజకీయాలలో ఇలాంటి ఆరోపణలు సహజం. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఒక పార్టీని కొత్తగా ఏర్పాటు చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అని బలహీనపరిచే క్రమంలో భాగంగా వాళ్ళు చేసినారు దాన్ని. ఎవరైనా అంత మాత్రాన అదే అభిప్రాయంతో ఉంటారా అని అంటే అది సాధ్యం కాదు. అలాగంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రికి కారణం అంబానీ అని చెప్పేసి ఒక చిన్న ప్రకటన చేయడంతో ఈ రాష్ట్రంలో ఒక విధమైనటువంటి అల్లోల కల్లోలం జరిగింది. రిలయన్స్ సంబంధించిన సంస్థలు ఆ తర్వాత రిలయన్స్ అధినేతతో ఆయన కలిసి పెట్టుబడులను ఆహ్వానించడం, ఆయనను రాష్ట్రానికి రాజకీయ పార్టీల క్రమంలో భాగంగా ఇలాంటి ఆరోపణలు ఉంటాయి. అవి మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినంత ఇది లేదు. కానీ ప్రత్యేకించి ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్యన వచ్చిన విభేదాలే ఈ రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన అంశం అవుతాయి. కాంగ్రెస్ పార్టీకి ఈమె విమర్శించిందా పొగిడిందా అన్నది ఇప్పటికిప్పుడు అయితే మనం ఏం మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్యన వచ్చిన విభేదాలే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రప్రథమంగా చర్చకు వస్తాయి. రైట్, ప్రధానంగా చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి పొత్తులు ఒకవైపు ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఖాయమైపోయింది. మరోవైపు ఇదే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో జాయిన్ కావాలని ఒక డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు నిన్న తాజాగా చూసినట్టయితే బీజేపీతో కలవబోతున్నారు, సంకేతాలు కూడా ఉన్నాయనేటువంటి దాని మీద ఇచ్చింది. బీజేపీ వాళ్ళు కూడా పొత్తులు పెట్టుకోవాలనేటువంటి వాళ్ళు కలవకుండానే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినంత మాత్రాన పొత్తులతో ఎలాగ చేస్తామనేటువంటి కామెంట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పొత్తులు ఉండబోతున్నాయి వచ్చే? అదే ఇప్పుడు షర్మిల గారి రాకతో ఒకంత ముఖ చిత్రం అయితే మారుతుంది రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకంత ముఖ చిత్రం అయితే మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పదే చంద్రబాబు నాయుడు చేతగాంతనం వల్లనే మనకు ప్రత్యేక హోదా రాలేదు, నేను వస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, చంద్రబాబు నాయుడు తన స్వలాభాల కోసం కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నాడని పదే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన 6 నెలల ముందు 2019 ఎన్నికలకు 6 నెలల ముందు బీజేపీతో విభేదించి ఆయన దేశవ్యాప్తంగా సభలు నిర్వహించి విఫలమయ్యారు. బీజేపీని ప్రజలకు దూరం చేయడంలో చంద్రబాబు నాయుడు ఆ రోజే విఫలమైనారు. ఆ తర్వాత అంటిముట్టనట్టున్నారు. తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఆ రోజు చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వకుండా వ్యక్తిగతంగా పోటీ చేసినాడు. ఆయన స్వయంగా 2 చోట్ల ఓడిపోవడం, ఆయన పార్టీ అభ్యర్థి కేవలం 1 చోట గెలవడం, ఇలాంటివన్నీ మనం చూసినాం. అయితే ఎన్నికల అనంతరం
కనీసం చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాంట్లో సగం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. కేంద్రాన్ని నిలదీయలేకపోయినారు. ఈ రోజుకు మనకు రావాల్సిన నిధులకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఆయన చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. బీజేపీ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కంటే ఎక్కువ తీసుకురాలేకపోయినా మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రతిపక్షం కూడా ఆయన కేసుల కోసం రాజీ పడ్డాడు అని అన్ని రాజకీయ పక్షాలు ఏకమై జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాయి. ఇప్పుడు షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత ఆ విమర్శలు మరింత పదును పెడతారు. ఎందుకనంటే స్వయంగా చెల్లెలే ఆరోపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయినారు, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము ప్రత్యేక హోదా ఇస్తాము, రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పేసి వైఎస్ షర్మిల గారు ఏదైతే రేపు ఎన్నికల ప్రచారంలో తిరిగితే అటువైపు కొంత ఓటు బ్యాంకు మరలే సార్ బ్రీఫ్గా ఏపీ రాజకీయాల్లో షర్మిల రీఎంట్రీ అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చేశారు, విభజన అయిన తర్వాత దూరం అయ్యారు, మరి రీఎంట్రీ అయిన తర్వాత ఎవరికి లాభం ఎవరికి నష్టం బ్రీఫ్గా? ఇప్పుడు రీఎంట్రీ ఏపీ రాజకీయాలు లేక ఇంకా ఆమె అడుగు పెట్టలేదు. మనం గమనించాల్సిన కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరింది, కానీ ఆమెకు పిసిసి పిసిసిలో ఇస్తారా లేకుంటే ఏఐసిసిలో పదవి ఇస్తారా, ఈ రాష్ట్రంలో ఆమె పాత్ర ఏమిటి, ఆమె స్టార్ క్యాంపెయినర్గా ఏంటి అన్నది ఒక స్పష్టత రాలేదు. కానీ షర్మిల అనే ఒక లీడరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయాన సోదరి కావడం వల్ల ఖచ్చితంగా ఒక రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్లో భాగంగానే ఇప్పుడు వైఎస్ కుటుంబం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకనంటే రేపు ఎలక్షన్లలో షర్మిల గారి ప్రభావం కారణం కావచ్చు, లేదా ఈ ప్రభుత్వాన్ని పైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కావచ్చు, ఏదన్నా కానీ అధికారాన్ని కోల్పోతే అది షర్మిల వల్లనే అనేదైతే ఖచ్చితంగా వస్తుంది. రైట్. ఒకటే ప్రధానంగా చెప్తున్నారు, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల బాగా నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణల కల్లా స్వయంగా తన చెల్లి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ చేసినటువంటి ఆరోపణలకే బలం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా రాజకీయంగా కూడా ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి దెబ్బ తప్పదంటున్నారు సీనియర్ జర్నలిస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.